ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం మొదటి సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాది, ఆయన మిమ్మును నా చేతికి అప్పగించునని చెప్పాను. చదివిన ఈ లేఖన భాగము చాలా పరిచయం ఉన్న మాట. ఇందులోని ఒక మాటనైతే చాలా సార్లు మనము పలికాం. యుద్ధము యెహోవాదే అనే ఈ మాట. ఈ మాట చెప్పడం అనేది పిరికితనముతో కాదు, విశ్వాసంతో దేవుని పైన ఆధారపడ్డ స్థితిలో చెప్పే మాట. నేనేం చేసినా, నేనేది జరిగించినా నా ముందు నా దేవుడున్నాడు, ఆయనే అన్ని కార్యాలు జరిగించేవాడు అనే మాటను బహుబలముగా చెప్పగలిగిన వాడే యుద్ధము యెహోవాదే అంటాడు. సమస్యలను, కష్టాలను ఎదురుగా ఉన్న సవాళ్లుగా ఉండి మనల్ని బాధ పెడుతున్న ప్రతి పరిస్థితులను ఎదుర్కోవటానికి మనకు శక్తి కావాలి, మనకు బలం కావాలి. ఆ బలము మనం ఆధారపడే మన దేవుడే కావాలి. దావీదు అటువంటి వాడుగానే ఉన్నాడు. 40 దినాలు ఉదయము సాయంత్రము దేవుని ప్రజలను నానా మాటలంటూ, దేవుణ్ణి తులనాడుతూ, జీవము కలిగిన దేవుణ్ణి వ్యతిరేకిస్తూ, రోషముగా అనేకమైన మాటలు వాడు పలుకుతూ ఉన్న గొలియాతు 40 దినముల నుండి ఇశ్రాయేలున్న సైన్యము వింటున్నారు, కానీ ఏం చేయలేకపోతున్నారు. ఇవే మాటలు దావీదు విన్నాడు, కానీ ఆగలేకపోయాడు. ఆ ఫిలిష్తీయుణ్ణి హతమారుస్తానంటూ పరిగెత్తినాడు. ఫిలిష్తీయులైన ఈ యొక్క గొలియాతు పైకి దావీదు వెళ్ళినప్పుడు పలికిన మాట యుద్ధము యెహోవాదే. చాలాసార్లు మనం యుద్ధం చేస్తాం, కత్తులతో కాదు, పరిస్థితులతో. ఈ పరిస్థితులు మనల్ని ఎంతగా కృంగదీస్తాయంటే యుద్ధం మానేస్తాం, వాటితో పోరాడడం మానేస్తాం, వాటికి దాసోహం అయిపోతాం. కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. మన గూర్చి ఇతరులు కొన్నిసార్లు అంటారు, నన్ను బట్టి వీరు బ్రతుకుతున్నారు, నన్ను బట్టి బాగుపడ్డారు, నన్ను బట్టే వీరికి పేరు ప్రఖ్యాతలు అంటూ మన పైన అనేక సార్లు ఇటువంటి మాటలు పలికేవారు ఉంటారు. మనం కూడా చాలాసార్లు అటువంటి మాటలు విని ఒక్క మాట కూడా బయటికి అనకుండా ఆగిపోతాం. ఆ మనుషుల పైన ఆధారపడ్డప్పుడే ఇటువంటి పరిస్థితి. మనం అటువంటి వ్యక్తుల పైన, వారికి ఉన్న బలం పైన ఆధారపడ్డప్పుడు మనం ఏమాత్రము ముందుకు కొనసాగలేము, మనం ఏమాత్రం ఒక్క మాట కూడా అనలేము. కానీ దేవుని పైన ఆధారపడ్డప్పుడు ఎదుటివాడు ఎంత బలాఢ్యుడైనా, సమస్య ఎంత గొప్పదైనా ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి దేవుని బలం పైన ఆధారపడతాం. ఆ యుద్ధము, ఆ సమస్యకు పరిష్కారము నా దేవుడే ఇస్తాడు అంటూ మాట్లాడతాం. అట్టి విశ్వాసంలో నిలబడతాం. దావీదు అదే విధంగా నిలబడ్డాడు. ఎదుటివాని బలం చూడలేదు. ఎదుటివాడు దేవుని విరోధంగా మాట్లాడుతున్న మాటను విని తట్టుకోలేకపోయాడు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు, దేవుని సన్నిధాన నమ్మకంగా బ్రతికే బిడ్డలు ఎల్లవేళలా ఆయనను అందుకొని, ఆయన్ను ధరించుకొని బ్రతుకుతారు, రోషంగా బ్రతుకుతారు, సమస్యల నుండి దాటుతూ బ్రతుకుతారు. ఈ యొక్క ఉదయకాలము మనము ఇలాంటి రోషము కలిగిన వారంగా ఉంటున్నాం. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవటానికి బలం కలిగిన వారంగా ఉంటున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? ఈ నూతన సంవత్సరంలో నువ్వు ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు ఎవరిపైన ఆధారపడ్డావు? ఎవరిని ఆధారం చేసుకొని కొనసాగుతున్నావు?
ఒకవేళ నీ యొక్క కుటుంబీకులన, లేదా నీ ఉద్యోగాన్న, నీ వ్యాపారాన్న దేన్ని ఆధారం చేసుకుంటున్నావు? నీ స్నేహితులపైనో బంధువులపైనో ఆధారపడ్డవాడిగా ఉంటే నీ యుద్ధము యెహోవా చేయడం లేదు. నీ యుద్ధము నీ స్నేహితులు చేస్తున్నారన్న భ్రమలో, నీ యొక్క బంధువులు లేదా నీకు సంబంధించిన వారు నీతో ఉన్నారు కాబట్టి నేను దేనైనా గెలుచుకోగలన్న ఒక మోసకరమైన ఆలోచనలో నీవు భ్రమపడుతున్నావేమో. దేవునికి మనం పూర్తిగా మనల్ని అప్పచెప్పుకునే వారముగా ఉంటే, ఆయన్ను నమ్మే వారముగా ఉంటే, మన సమస్యలన్నిటినీ ఆయనే తీసివేసి ముందుకు నడిపిస్తాడు. ఈ ఉదయకాలం యొక్క మాటని జ్ఞాపకం పెట్టుకుందాం. మన తెలివితో, మన బలముతో ఏమీ చేయలేం. ఆయన పైన ఆధారపడి నిలబడితే నువ్వు ఎంత చక్కగా కొనసాగుతావో తెలుసా? అట్టి నమ్మకమైన జీవితంలో కొనసాగడానికి మనము దేవుని పైన ఆధారపడదాం. రోషము కలిగి బ్రతుకుదాం. ఆయన కొరకు గొప్ప కార్యాలు జరిగించే పాత్రగా నిలబడదాం. భయము లేకుండా సాగిపోదాం. బలముతో సాగిపోదాం. నీ బలమునకు, నీ భయము లేని నమ్మకమైన జీవితానికి కారణము ఆ యేసయ్యే కావాలి. ఆ కలువరి శిలలో మరణాన్ని గెలిచిన ఆ దేవుడు నిన్ను నన్ను ఈ జీవిత ప్రయాణంలో చిన్ని కష్టాల నుండి బయటికి తీసుకొని వస్తాడు, బలపరుస్తాడు. ఈ ఉదయం ఆయన పూర్తిగా నమ్మి యుద్ధము నీ పక్షాన చేసే దేవుని పైన ఆధారపడి అడుగులు ముందుకు వెయ్యి. నువ్వు ఇదివరకెన్నడూ చూడని గొప్ప విజయాలను చూస్తావు. ఇదివరకు నీవు కొరగాని వానిగా మనుషుల ముందు ఉండవచ్చునేమో, కానీ ఆయన నిన్ను అనేకుల ముందు ఉన్నత శిఖరం పైన నాటుతాడు, బహుబలముగా నాటుతాడు. ఈ ఉదయకాలం ఈ మాటను మనము హృదయంలో దాచుకుందాం. నమ్మకంగా ఈ మాటను బట్టి, దేవుని వాక్కును బట్టి, నేను నా దేవుని పక్షాన నిలబడి ఉన్నాను, నా పక్షాన నా దేవుడు నిలబడి ఉన్నాడు, నా కొరకై ఆయన అనేకమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడన్న మాటతో అడుగులు ముందుకు వేస్తూ విశ్వాస జీవితంలో బహుబలముగా స్థిరముగా నిలబడి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనం ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, ఈ ఉదయకాలం కొరకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, దావీదు చూపిన ధైర్యాన్ని మేము చూపులాగున సహాయం దయచేయండి. దావీదుకు నా తండ్రి నీవే ఆధారమైనావు. అట్టి విధంగా నమ్మకంగా నిలబడ్డాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు. అయ్యా, మేము కూడా మాకున్న ప్రతి పరిస్థితుల్లోని సమస్యలను నీ ముందు పెడుతున్నాం. నీవే తీర్చి సరిచేసి గెలిపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, ఓడిన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను మీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. నాయన, నువ్వు విజయాన్ని ఇచ్చే దేవుడవు. నా తండ్రి, విజయ పదంలో నడిపించే దేవుడవు. అయా, నీ కృపలో భద్రపరిచి నా తండ్రి, ఓడిపోతున్న ప్రతి బ్రతుకుల్లో నీ సన్నిధానంలోని విజయంతో దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.